తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు. 25/1/2025 శనివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. ప్రభుత్వం ఎకరానికి 15,000 చొప్పున రైతు భరోసా అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. మనకి నిన్న జరిగిన సమావేశాల్లో వచ్చేసి కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రేపు ఆదివారం నుంచి విడుదల చేస్తామన్నారు. రేపు ఆదివారం కారణంగా ఒక రోజు ముందే, అంటే ఈ రోజే మనకి ఇంకొక 20 నుంచి 30 నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. ఎకరానికి 15,000 చొప్పున మీ అందరికి విడుదల చేస్తున్నారు. అయితే ఈరోజు వచ్చేసి ఏ ఏ జిల్లాల వరకు డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి, ఎన్ని ఎకరాల వరకు ఈరోజు ఇస్తున్నారు, అసలు ఎంతమందికి, అంటే మొత్తంగా 20 ఎకరాల వరకు ఇస్తున్నారా, లేకపోతే ఓన్లీ 5 ఎకరాల వరకే ఇస్తున్నారా, 10 ఎకరాల వరకే ఇస్తున్నారా, వీటన్నిటి గురించి కూడా మీ అందరికీ ఈ వీడియోతో స్పష్టత అయితే వస్తుందన్నమాట. మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సగం సగం చూసిన తర్వాత మళ్ళీ డబ్బులు ఎప్పుడు పడతాయి అని చెప్పేసి అడగండి. ఎందుకంటే వీడియోని మొత్తం చూస్తేనే మీకు డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పి తెలుస్తుంది, ఏ సమయానికి పడుతున్నాయని తెలుస్తుంది, ఎవరెవరికి పడుతున్నాయని చెప్పి కూడా తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక మనం మరికాస్త ఆలస్యం చేయకుండా మీది ఏ జిల్లా అని చెప్పేసి అందరైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి. అక్కడే కామెంట్ చేసిన తర్వాత పైన ఒక లైక్ ఉంటుంది, అందరైతే ఆ లైక్ కూడా కొట్టేయండి. మీకు ఇక ఎప్పుడు అప్డేట్ ప్రతి ఒక్కటి కూడా అప్పటి వరకు మీకు వస్తూనే ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి రైతు భరోసా ఒకేసారి 15,000 రూపాయలు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామన్నది. అందులో వచ్చేసి రైతు భరోసా కూడా ఇప్పటికే దాదాపుగా మనకి వానాకాలం సీజన్ డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు యాసంగి సీజన్ కూడా డబ్బులు ఇంకా రాలేదన్నమాట. అయితే ఇక్కడ వానాకాలం 7,500 కలిపి, అలానే ఇప్పుడు మనకి యాసంగి 7,500 కలిపి మొత్తం 15,000 రూపాయలు మీ అందరి ఖాతాల్లో జమ చేస్తుందన్నమాట ప్రభుత్వం వచ్చేసి. అయితే ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు, అన్న ఇక్కడ 15,000 చొప్పున ఇస్తే 20 ఎకరాల వరకు అంటే చాలా అవుతుంది కాబట్టి దానిపై మీ అభిప్రాయం చెప్పండి అన్న అని చెప్పి కూడా అడుగుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఏమంటుందంటే సుమారుగా మనకి 80,000 కోట్ల వరకు అయితే మనకైతే డబ్బులు అయితే తీసుకొస్తుంది. అవన్నీ రైతు భరోసాకే. ఆ అమౌంట్ అనేది రైతు భరోసా, అలానే మనకి ఇక్కడ 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే అందించాలని చెప్పి చూస్తుంది. ఖచ్చితంగా మీకు 10 ఎకరాల లోపు వారికి ఎకరానికి 15,000 చొప్పున ఇస్తున్నట్టు మనకైతే స్పష్టత వచ్చిందనమాట. మీకు డబ్బులు పడాలంటే 2 పాయింట్లు అయితే గుర్తుంచుకోండి. మొదటి వచ్చేసి మీ భూమి అనేది సాగు చేసే భూమి అయి ఉండాలి. రాళ్ళు, గుట్టలు, కొండలు లేకుంటున్న భూమి ఎవరైతే ఉన్నాయో వాళ్ళ భూమి అయితే మాత్రం తప్పకుండా మీకైతే డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ రాళ్ళు, గుట్టలు, కొండలు ఉన్న వాళ్ళకైతే ₹1 కూడా చెల్లించం. దానిపైన సర్వే కూడా చేయడం అయితే జరిగిందనమాట. అలానే దానిపైన ఈ శాటిలైట్ మ్యాపింగ్ అనే సర్వే కూడా చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ మీకు తెలుసు. ఇంకా మీరు సాగు చేసి ఉంటే మాత్రం మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు సాగు చేయకుంటుండి మీకు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవసరం లేదు. మీరు సాగు చేయకుండా ఉంటే మాత్రం మీకు ₹1 కూడా చెల్లించరు, మీకు ₹1 కూడా పడదనమాట. ఓకే, ఇక్కడ ఇంకొకటి అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఎకరానికి 15,000 ఇస్తున్నారు కదా, అవి తప్పకుండా ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లేని ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారనమాట. ఉద్యోగాలు ఉన్న వాళ్ళకైతే, ఐఏఎస్ కానీ ఇలాంటి వాళ్ళకైతే ₹1 కూడా చెల్లించట్లేదు. కేవలం రైతు అనుకున్న వాళ్ళకి మాత్రమే పైసలు అయితే చెల్లిస్తున్నారనమాట. ఇది వచ్చేసి మనకైతే రైతు భరోసా గురించి. ఇంకా దీనిపైన ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ప్రభుత్వం ఏమని చెప్పిందంటే రేపటి నుంచి రైతు భరోసా అందిస్తున్నామని చెప్పి చెప్పిందనమాట. ఈరోజు కూడా మనకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. రేపు ఆదివారం కాబట్టి మళ్ళీ మనకి సోమవారం వరకు పోస్ట్పోన్ చేసే ఛాన్సులు ఉంటాయి. తప్పకుండా ఈరోజు, రేపు, ఎల్లుండిలో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి. జమ అయిన వెంటనే మీకు మెసేజ్లు వస్తాయి, నాకు కూడా తప్పకుండా మెసేజ్లు వచ్చినాయని చెప్పేసి అయితే తెలియజేయండి. వెంటనే నేను డబ్బులు పడగానే కూడా మీ అందరికీ ఇక్కడ మన ఛానల్లో పెడతానమాట. తప్పకుండా మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఓకే గైస్, ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా అందరికైతే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.